హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటామంటే సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ అండ్ క్యాస్కేడింగ్ వీటి గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఒకసారి రీక్యాప్ చేసుకొని మన వీడియోకి అయితే వెళ్దాం అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ అండ్ ఇన్హెరిటెన్స్. అందులో మనకి సిఎస్ఎస్ సెలెక్టర్స్ వచ్చేసి క్లాస్ సెలెక్టర్, దీన్ని మనం డాట్ తోటి అయితే రిప్రజెంట్ చేస్తాం అనేది చెప్పుకోవడం జరిగింది. అలాగే ఐడి సెలెక్టర్, దీన్ని మనం యాష్ తోటి అయితే చేస్తాం అనమాట. అలాగే టైప్ సెలెక్టర్, అలాగే ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అనేది పిలుస్తాం అనమాట. దీన్ని మనం ఆ ట్యాగ్ నేమ్ పెట్టి అయితే HTML అయితే స్టైల్ చేస్తాం అనేది చెప్పుకోవడం జరిగింది. దాని తర్వాత మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ సిఎస్ఎస్, అందులో మనకి ఇన్హెరిటెన్స్ గురించి అయితే తెలుసుకున్నాం అనమాట. ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఒక HTML ఎలిమెంట్ని సిఎస్ఎస్ అనేది ఏ విధంగా స్టైల్ చేస్తుంది, ఏ విధంగా స్టైల్స్ అనేవి అప్లై అవుతున్నవి HTML ఎలిమెంట్కి అని తెలుస్తుందని అయితే చెప్పుకోవడం జరిగింది అనమాట. ఈ ఇన్హెరిటెన్స్లో మనకి ఎప్పుడైతే మనం పేరెంట్ ఎలిమెంట్కి కొన్ని ప్రాపర్టీస్ ఇస్తామో అందులోని కొన్ని ప్రాపర్టీస్ అనేవి చైల్డ్ కూడా అప్లై అవుతాయి అనేది చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటామంటే సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ అండ్ క్యాస్కేడింగ్. అందులో మనకి మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ సిఎస్ఎస్. మనం ముందుగా ఇన్హెరిటెన్స్ గురించి అయితే తెలుసుకున్నాం. దాని తర్వాత స్పెసిఫిసిటీ, క్యాస్కేడింగ్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అనమాట. వీటితో పాటు ఇన్లైన్ స్టైల్స్, దీంట్లో మనకి స్టైల్ యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. తర్వాత ద ఇంపార్టెంట్ ఎక్సెప్షన్స్ గురించి అయితే తెలుసుకుంటాం అనమాట. ఓకేనా, ఎక్సెప్షన్ గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. మనం ముందుగా మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ సిఎస్ఎస్ ఫస్ట్గా మనం 3 ఉంటాయి అనేది చెప్పుకోవడం జరిగింది కదా. 3 మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఉంటాయని చెప్పుకోవడం అయితే జరిగింది. అందులో మనకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అయితే మనం ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పుకోవడం జరిగింది. మనం ఈ వీడియోలో స్పెసిఫిసిటీ అంటే ఏందో చూద్దాం. మనం ముందుగా ఈ స్పెసిఫిసిటీ అంటే ఏంటంటే మనకి బ్రౌజర్ని బేస్ చేసుకొని మనమైతే ఏ యాట్రిబ్యూట్ యూజ్ చేయాలి, ఓకేనా. మనం కోడ్ని బేస్ చేసుకొని మనం ఏ సెలెక్టర్ యూజ్ చేయాలి అనేది తెలుస్తుంది అనమాట. దాని స్పెసిఫిసిటీ బేస్ చేసుకొని మనం అయితే ఆ స్టైల్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఈ స్పెసిఫిసిటీ గురించి మీకైతే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఇక్కడ యాడింగ్ స్టైల్స్ యూజింగ్ ట్యాగ్ నేమ్. ఇప్పుడు మనం ట్యాగ్ నేమ్ యూజ్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ అయితే చేద్దాం అనమాట. ఇక్కడ మనకి 5 హెడ్డింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి 5 హెడ్డింగ్స్ అయితే ఉన్నాయి. మనం ఈ H1 ట్యాగ్ యూజ్ చేసుకొని ఈ 5 హెడ్డింగ్స్ అయితే స్టైల్ చేద్దాం. ఇక్కడ కండిషన్ ఏంది, ఇక్కడ ఈ 5 హెడ్డింగ్స్ అనేవి సేమ్ ప్రాపర్టీస్ ఒకే విధంగా కనపడాలి అని అయితే అనుకుందాం. అప్పుడు మనకి ఈ H1 ట్యాగ్ యూజ్ చేసుకొని మనం ఫాంట్ సైజ్, అలాగే కలర్, ఫాంట్ ఫ్యామిలీ అయితే సేమ్ ఇద్దాం అనమాట. అలా ఇచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందో ఒకసారి మనం కోడ్లు అయితే రన్ చేసి అయితే చూద్దాం అనమాట. ఓకేనా, మనకి ఇది ప్రీవియస్ కోడ్. ఈ ప్రీవియస్ కోడ్ అయితే తీసేస్తున్నాను, ఒక్క నిమిషం. ఇక్కడ మనకి ప్రీవియస్ కోడ్ నేను తీసేసాను. ఇక్కడ మనకి 5 హెడ్డింగ్స్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మనకి 5 హెడ్డింగ్స్, ఇక్కడ నేను 5 హెడ్డింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, 5 H1 ట్యాగ్స్ అయితే ఇచ్చాను. దీన్ని అయితే ఇప్పుడు మనం స్టైల్ చేద్దాం. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, మనకి ఇవన్నిటికీ సేమ్ స్టైల్ అయితే అప్లై కావాలని. ఇక్కడ నేను ఈ ప్రాపర్టీస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. H1 ట్యాగ్ యూజ్ చేసుకొని కలర్ గ్రే, అలాగే ఫాంట్ ఫ్యామిలీ రోబోటో, అలాగే ఫాంట్ సైజ్ వచ్చేసి 22 పిక్స్ ఉండాలని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ నేను ఒకసారి అయితే రన్ చేద్దాను. ఇప్పుడు మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. చూసారు కదా, మనకి ఫాంట్ సైజ్ వచ్చేసి 21 పిక్స్, 22 పిక్స్, అలాగే దానికి గ్రే కలర్, అలాగే ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోట్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మనం ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం సిఎస్ఎస్ యూజ్ చేసుకొని అయితే స్టైల్ చేద్దాం. ఒక సిఎస్ఎస్ సెలెక్టర్ని యూజ్ చేసుకొని మనం వాటిని అయితే స్టైల్ చేద్దాం అనమాట, ఈ హెడ్డింగ్ని. ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే H1, అలాగే హెడ్డింగ్ 2, ఇక్కడ హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 అనేది మనకి H1 తోడైతే H1 ట్యాగ్ తోడైతే స్టైల్ చేయడం జరిగింది. అలాగే మిగతా హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5కి అయితే క్లాస్ అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని స్టైల్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ డాట్ పెట్టామంటే ఇది క్లాస్ సెలెక్టర్. డాట్ ఇచ్చి మనం ఒక నేమ్ ఇచ్చామంటే అది క్లాస్ సెలెక్టర్. అందులో మనకి కలర్ వచ్చేసి బ్లూ, అలాగే ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ అనేది ఇస్తున్నాం అనమాట. ఓకేనా, ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది చూద్దాం. మనం ముందుగా H1 తోడైతే ఇవన్నిటిని స్టైల్ చేసాం, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా కొన్నిటికి మనం క్లాస్ సెలెక్టర్ ఇచ్చాం అనమాట. అలా ఇచ్చినప్పుడు మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో చూద్దాం అనమాట. మనకి ఇక్కడ హెడ్డింగ్ 3కి మనం ముందుగా ఒక రూల్ సెట్ అయితే రాద్దాం అనమాట. డాట్
ఓకేనా. డాట్ హెడ్డింగ్ కలర్ వచ్చేసి బ్లూ, అలాగే ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ అనమాట. దీనికి మనం ఇప్పుడు ఈ సెలెక్టర్ యూజ్ చేసుకొని మనం ఒక యాట్రిబ్యూట్ని అయితే ఇద్దాము. ఇక్కడ నేను హెడ్డింగ్ 3కి అయితే క్లాస్ యాట్రిబ్యూట్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను ఓకేనా. ఇప్పుడు చూసినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా అవుట్పుట్, మనకి అదైతే బ్లూ కలర్లోకి అయితే మారడం జరిగింది అనమాట. మిగతా వీటిని కూడా నేను చేంజ్ చేస్తాను కొంచెం. చూసారు కదా, మనకి ఆ 3 హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5 అనేవి మనకి దాని యొక్క కలర్ అలాగే ఫాంట్ వెయిట్ అయితే చేంజ్ కావడం జరిగింది. దాని కలర్ వచ్చేసి బ్లూ, అలాగే ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్గా అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ మనం ఏమి యూజ్ చేసాం, ఇక్కడ కలర్ వచ్చేసి బ్లూ, ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ అనేది యూజ్ చేసాం అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఓన్లీ హెడ్డింగ్ ప్రాపర్టీస్ అనేవి దీనికి అప్లై అవుతున్నాయి, అలాగే H1 ప్రాపర్టీస్ అనేవి దీనికి అప్లై అవుతున్నాయి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ముందుగా ఈ క్లాస్ సెలెక్టర్ అనేది హై స్పెసిఫిసిటీ అనమాట. ఓకేనా. H1 కంటే ఈ క్లాస్ సెలెక్టర్ అనేది హై స్పెసిఫిసిటీ, ఓకేనా, హై ప్రయారిటీ లెక్క అయితే గుర్తుంచుకొని దీనికి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇస్తాం అనమాట. ముందుగా మనకి ఈ 5 హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ముందుగా మనకి ఈ 3 హెడ్డింగ్స్ అయితే మనకు ఫస్ట్గా ఇది చెక్ చేస్తుంది అనమాట. హై ప్రయారిటీ ఉన్నది, హై స్పెసిఫిసిటీ ఉన్నది చెక్ చేస్తుంది. ముందుగా దానికి ఈ మూడింటికి ఏ కలర్ ఉందో అది పెడుతుంది అనమాట. బ్లూ కలర్ ఉంది కాబట్టి బ్లూ కలర్ అయితే ఇస్తాం. అలాగే దీనికి 48 ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీస్ అయిపోయిన తర్వాత బోల్డ్ ఇచ్చిన తర్వాత మనకి ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి లో స్పెసిఫిసిటీ ఉన్న దాంట్లో చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా. హై స్పెసిఫిసిటీ ఉన్న దాంట్లో అయిపోయిన తర్వాత లో స్పెసిఫిసిటీ ఉన్న దాంట్లో చెక్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇందులో ఫాంట్ వెయిట్, ఈ ఫాంట్ వెయిట్ అనేది మన క్లాస్ సెలెక్టర్లో అయితే లేదు కాబట్టి ఈ 22 పిక్స్ అనేది దీనికి అప్లై కావడం జరుగుతుంది. ఓకేనా. దాని తర్వాత కలర్ గ్రే అని ఇచ్చాం. ఇక్కడ మనకి ఆల్రెడీ కలర్ యూజ్ చేసాం, ఈ కలర్ ప్రాపర్టీ అనేది యూజ్ చేసాం. మనకి హైయెస్ట్ స్పెసిఫిసిటీ ఉన్న దాంట్లో కలర్ యూజ్ చేసాం కాబట్టి ఈ లో స్పెసిఫిసిటీ ఉన్నది మనకి అప్లై కాదనమాట. ఇక్కడ ఉన్న దాన్ని మనకి అప్లై కాదు, ఈ కలర్ అనేది అప్లై కాదనమాట. ఓకేనా. ఫాంట్ ఫ్యామిలీ, ఈ ఫాంట్ ఫ్యామిలీ కూడా మనకి ఇందులో లేదు, క్లాస్ సెలెక్టర్ లేదు కాబట్టి ఈ ఫాంట్ ఫ్యామిలీ కూడా దీనికి అప్లై కావడం జరుగుతుంది అనమాట. అందుకే మనకి ఇది రోబోటో లాగా కనపడడం జరుగుతుంది. ఓకేనా. మనకి ఓన్లీ ఈ హెడ్డింగ్ ఈ క్లాస్ సెలెక్టర్స్ మాత్రమే అప్లై కావడం లేదు. ఇది ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అన్ని అప్లై అయిన తర్వాత ఇందులో లో స్పెసిఫిసిటీ ఉన్న దీనిలో కూడా ఈ హెడ్డింగ్ ట్యాగ్లో కూడా చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా. దీని తర్వాత మనం క్లాస్ సెలెక్టర్ ఇక్కడ చూసినట్టయితే ఈ క్లాస్ సెలెక్టర్కి హై స్పెసిఫిసిటీ అయితే ఉండడం జరుగుతుంది, అలాగే ఈ టైప్ సెలెక్టర్కి లో స్పెసిఫిసిటీ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మనం ముందుగా హై స్పెసిఫిసిటీలో ఉన్న ప్రాపర్టీస్లో ఉన్నది అప్లై కావడం జరుగుతుంది ఆ ఎలిమెంట్కి. అప్లై అయిన తర్వాత మనం ఈ లో స్పెసిఫిసిటీ ఉన్న హెడ్డింగ్ ట్యాగ్లో అయితే చెక్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దీని తర్వాత మనం ఐడి సెలెక్టర్ అయితే ఇద్దాం అనమాట. ఆ హెడ్డింగ్కి మనం ఐడి సెలెక్టర్ అయితే ఇద్దాము. ఒక హెడ్డింగ్కి మనం ఐడి సెలెక్టర్ అయితే ఇద్దాము. మనం ముందుగా ఇక్కడ మనకి హెడ్డింగ్ 5 అని ఉంది చూసారు కదా, దీనికి నేను ఐడి సెలెక్టర్ అయితే ఇస్తున్నాను. ముందుగా మనకి తెలుసు కదా, ఐడి సెలెక్టర్ ఇవ్వాలంటే మనం దేనితో ఇస్తాం, యాష్ తోటి అయితే రిప్రజెంట్ చేస్తాం అనమాట. యాష్ ఇచ్చి హెడ్డింగ్ 5 అనేది ఐడి నేమ్ అయితే ఇచ్చాను అనమాట. దీంట్లో మనకి ప్రాపర్టీస్ ఏమి యూజ్ చేస్తున్నాం, కలర్, ఫాంట్ సైజ్, అలాగే ఫాంట్ స్టైల్, వీటిని అయితే దీనికైతే అప్లై చెయ్యి అనేది చెప్తున్నాం అనమాట ఈ ఐడి సెలెక్టర్కి. ఇక్కడ మనకి ఐడి అంటే తెలుసు కదా, ఐడి సెలెక్టర్ యూజ్ చేసేటప్పుడు మనకి యూనిక్ నేమ్స్ అయితే ఇవ్వాలన్నమాట. ప్రతి ఎలిమెంట్కి HTML ఎలిమెంట్కి మనకి యూనిక్గా అయితే ఉండాలన్నమాట నేమ్ అనేది. ఓకేనా. మనం ఇలాగ ఇచ్చినప్పుడు మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. మనం VS కోడ్లో అయితే రన్ చేద్దాం అనమాట. మీరు కూడా నాతో పాటు చెయ్యండి, ఇప్పుడు మీకు హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను ఐడి అట్రిబ్యూట్ అయితే ఇస్తున్నాను. ఐడి ఈజ్ ఈక్వల్ టు హెడ్డింగ్ 5 అని అయితే ఇస్తున్నాను. హెడ్డింగ్ 5 నేమ్ అయితే హెడ్డింగ్ 5 అయితే ఇవ్వడం జరిగింది. దీని అయితే కాపీ చేసుకున్నాం రూల్ సెట్ అయితే రాద్దాం అనమాట. ఇక్కడ నేను డాట్ హెడ్డింగ్ 5, ఇక్కడ నేను కలర్ వచ్చేసి మనకి ఏమైనా ఉంది స్లైడ్లో, కలర్ వచ్చేసి గ్రీన్, ఫాంట్ సైజ్ వచ్చేసి 28 పిక్స్, అలాగే ఫాంట్ స్టైల్ వచ్చేసి ఇటాలిక్ అనమాట. మనకి ఇప్పుడు గ్రీన్ అయితే ఇద్దాము. గ్రీన్, ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 28 పిక్స్, అలాగే
మనకి ఫాంట్. ఇక్కడ మనకి ఐడి సెలెక్టర్కి మనం ఏమి ఇస్తాం? యాష్ కదా, యాష్తో రిప్రజెంట్ చేయాలి కదా, ఇదైతే మర్చిపోకండి అనమాట. యాష్. ఇక్కడ మనకి స్టార్టింగ్లో యాష్ ఇచ్చి మనకి హెడ్డింగ్ అయితే ఇవ్వాలన్నమాట. అప్పుడు మనకి ఆ ప్రాపర్టీస్ అనేది అప్లై కావడం జరుగుతుంది. అలాగే ఫాంట్ స్టైల్ వచ్చేసి ఇటాలిక్. ఫాంట్ స్టైల్ ఇటాలిక్. కానీ ఇటాలిక్ అని ఇచ్చినప్పుడు కొంచెం బెండ్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? మనకి ఈ యాష్ ప్రాపర్టీస్ ఎందుకు అప్లై అయినాయి? ఈ హెడ్డింగ్ ప్రాపర్టీస్ ఎందుకు అప్లై కావాలి? అసలు ఈ H1 ట్యాగ్స్ ఎందుకు అప్లై కావాలి? ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఐడి ఈ ఐడి సెలెక్టర్కి ఇంకా ఐ స్పెసిఫిసిటీ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. క్లాస్ సెలెక్టర్ కంటే మనకి ఐడి సెలెక్టర్ అనేది ఎక్కువ స్పెసిఫిసిటీ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఇందులో అయితే చెక్ చేస్తుంది అనమాట. ఇందులో చెక్ చేసిన తర్వాత మనకి దాని తర్వాత ఉన్న స్పెసిఫిసిటీ, దానికన్నా కొంచెం తక్కువ ఉన్న స్పెసిఫిసిటీ ఈ సెలెక్టర్లో అయితే చెక్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ దానికన్నా తక్కువ ఉన్న స్పెసిఫిసిటీలో అయితే ప్రాపర్టీస్ అయితే చెక్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ కలర్ కాలం గ్రీన్ అని ఇచ్చినప్పుడు మనకి ఇవన్నిటిని ఓవర్ రైట్ చేసి మనకి ఈ గ్రీన్ కలర్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా? ఇక్కడ గ్రీన్ కలర్ ఎందుకు వచ్చింది అర్థమైంది కదా. ఈ బ్లూ కలర్ ఎందుకు రాలేదు, ఈ యాష్ కలర్ ఎందుకు రాలేదు అర్థమైంది కదా. ఇది మనకి ఐ స్పెసిఫిసిటీ అనమాట. దాని తర్వాత ఫాంట్ సైజ్. ఈ ఫాంట్ సైజ్ అనేది 28 పిక్స్ అప్లై కావడం జరిగింది. ఇక్కడ 22 పిక్స్ ఇచ్చాము ఆల్రెడీ ముందుగా. మనకి 28 పిక్సెల్ ఎందుకు అప్లై అయింది? ఎందుకంటే మనకి ఐడి సెలెక్టర్ అనేది ఐ స్పెసిఫిసిటీ అనమాట. ఓకేనా? ఐడి ఇది హై స్పెసిఫిసిటీ వల్ల మనకి ఈ 28 పిక్స్ అనేది అప్లై కావడం జరిగింది. అందుకే మనకి కొంచెం సైజ్ అయితే పెద్దగా అయితే కనపడడం జరుగుతుంది. దాని తర్వాత ఫాంట్ స్టైల్. ఈ ఫాంట్ స్టైల్ అనేది మనకి ఇక్కడ ఇటాలిక్ అయితే ఇవ్వడం జరిగింది. దానివల్ల మనకి కొంచెం బెండ్ అయితే రావడం జరిగింది అనమాట. దీని తర్వాత మనకి లో స్పెసిఫిసిటీలో ఉన్న దీన్ని అయితే చెక్ చేస్తుంది. ఈ క్లాస్ సెలెక్టర్లో అయితే చెక్ చేస్తుంది అనమాట. ముందు ఈ కలర్ అనేది హై స్పెసిఫిసిటీలో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఆల్రెడీ కలర్ ఉంది కాబట్టి దీన్ని అయితే కన్సిడర్ చేసుకోమన్నమాట. ఈ కలర్ అనేది అప్లై కాదు. అలాగే ఫాంట్ వెయిట్. ఈ ఫాంట్ వెయిట్ అనేది ఇందులో ఈ ఐడి సెలెక్టర్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఫాంట్ వెయిట్ అనేది లేదు కాబట్టి ఇదైతే కన్సిడర్ చేసుకుంటుంది. ఫాంట్ వెయిట్ అనేది దీనికైతే అప్లై కావడం జరుగుతుంది అనమాట. అందుకే కొంచెం బోల్డ్గా అయితే కనపడడం జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ హెడ్డింగ్ ఇందులో క్లాస్ సెలెక్టర్లో అయిపోయింది కదా. ఈ క్లాస్ సెలెక్టర్ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అయిపోయినాయి. దాని తర్వాత దీని తర్వాత ఇంకా లో స్పెసిఫిసిటీ ఉన్న సెలెక్టర్కి అయితే వచ్చాం. H1 సెలెక్టర్కి అయితే రావడం జరిగింది. ఇందులో మనకి ముందుగా కలర్. ఈ కలర్ ప్రాపర్టీ అనేది ఈ ఐడి సెలెక్టర్లో ఉంది ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఇది అప్లై కాదనమాట. అలాగే ఫాంట్ ఫ్యామిలీ ఉందా? ఆల్రెడీ ఫాంట్ ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ ఫాంట్ ఫ్యామిలీ అయితే అప్లై కావడం జరుగుతుంది అనమాట. రోబోట్ అనేది అప్లై కావడం జరుగుతుంది. దీని తర్వాత ఫాంట్ సైజ్. ఈ ఫాంట్ సైజ్ అనేది ఐడి సెలెక్టర్లో ఉంది కదా. ఈ ఫాంట్ సైజ్ అనేది 28 పిక్స్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఇదైతే కన్సిడర్గా చేసుకోమన్నమాట. ఇదైతే అప్లై కాదనమాట. ఇలా మనకి స్పెసిఫిసిటీ బేస్ చేసుకొని మనకి ఈ స్టైల్స్ అయితే అప్లై కావడం జరుగుతుంది. ఈ HTML ఎలిమెంట్స్కి ఆ స్పెసిఫిసిటీ బేస్ చేసుకొని మనకి స్టైల్స్ అయితే అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇందులో ఈ 3 ప్రాపర్టీస్ అనేవి దీనికి అప్లై అవుతాయి అనమాట ముందుగా. దాని తర్వాత ఇందులో చెక్ చేసుకుంటుంది. ఈ ఫాంట్ వెయిట్ అనేది లేదు కాబట్టి ఇందులో ఇదైతే అప్లై కావడం జరుగుతుంది. దాని తర్వాత ఈ ఫాంట్ ఫ్యామిలీ అనేది లేదు కాబట్టి ఈ ఐ స్పెసిఫిసిటీలో ఇదైతే అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీని తర్వాత ఐడి సెలెక్టర్. ఈ ఐడి సెలెక్టర్కి మనకి ఐ స్పెసిఫిసిటీ ఉంటుంది అని అయితే చెప్పుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ చూసినట్టయితే టైప్ సెలెక్టర్ లేదా ట్యాగ్ సెలెక్టర్ దీనికి లో స్పెసిఫిసిటీ, అలాగే క్లాస్ సెలెక్టర్ దీనికి కొంచెం హై స్పెసిఫిసిటీ, దీని తర్వాత ఐడి సెలెక్టర్ దీనికి ఎక్కువ ఇంకా హైయెస్ట్ స్పెసిఫిసిటీ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం వీటి తర్వాత ఇన్లైన్ స్టైల్ గురించి అయితే నేర్చుకుంటాం అనమాట. ఇన్లైన్ స్టైల్ దీని గురించి అయితే తెలుసుకుందాం. మనకి ఇన్లైన్ స్టైల్ అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా HTML అయితే స్టైల్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్గా HTML ఎలిమెంట్కే ఇస్తాం అనమాట ఈ స్టైల్ అనేది. ఇక్కడ మనం ఈ స్టైల్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసుకొని అందులో మనకి ప్రాపర్టీ వాల్యూస్ అయితే డిఫైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఏ విధంగా అంటే ఇక్కడ మీకు సింటాక్స్ అయితే ఉంది కదా, అక్కడ ట్యాగ్ నేమ్ ఇచ్చి స్టైల్ ఇది ఒక యాట్రిబ్యూట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో డబుల్ కోట్స్ మధ్యలో మనకి మల్టిపుల్ ప్రాపర్టీ వాల్యూ పేర్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. మనం రూల్ సెట్లు అయితే ఏ విధంగా రాస్తామో ఇక్కడ కూడా ఆ విధంగానే రాయొచ్చు అనమాట. ప్రాపర్టీ 1 కాలన్ వాల్యూ 1 ఇది ఒక పేరు, అలాగే పేరు 2 ఈ విధంగా మనకి మల్టిపుల్ పేర్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి హెడ్డింగ్ 5కి అయితే మనం ఇన్లైన్ స్టైల్ అయితే అప్లై చేస్తున్నాం అనమాట. కలర్ వచ్చేసి వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ అయితే ఇద్దాం అనమాట. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి VS కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ నేను హెడ్డింగ్ 5లో ఇన్లైన్ స్టైల్ అయితే చేస్తున్నాను. STY స్టైల్ ఈజ్ ఈక్వల్ టు
డబుల్ కోట్స్లో కలర్ వచ్చేసి వైట్. అలాగే మనకి ఇంకేంది బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసినట్టయితే చూసారు కదా, మనకి ఈ ఇన్లైన్ స్టైల్కి ఇంకా హైయెస్ట్ స్పెసిఫిసిటీ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఈ ఐడి కంటే ఇంకెక్కువ స్పెసిఫిసిటీ అయితే ఉండడం జరుగుతుంది అనమాట ఈ ఇన్లైన్ స్టైల్కి. ఓకేనా, దానివల్ల మనకి ముందుగా ఈ ఇన్లైన్ స్టైల్స్ అయితే ప్రాపర్టీస్ అనేవి డైరెక్ట్గా అప్లై కావడం జరుగుతుంది అనమాట. కలర్ ఏముంది, కలర్ అప్లై అయింది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయింది. దాని తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటుంది అనమాట. దాని ప్రీవియస్గా ఐడి సెలెక్టర్ అయితే చెక్ చేస్తుంది అనమాట. ఈ ఐడి సెలెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ 28 పిక్స్, ఫాంట్ సైజ్ అనేది 28 పిక్స్, కాబట్టి 28 పిక్స్ అయితే అప్లై కావడం జరుగుతుంది. అలాగే ఫాంట్ స్టైల్ ఎంత ఉంది, ఇటాలిక్. మనకి ఇన్లైన్ స్టైల్లో మనం ఇది ఫాంట్ స్టైల్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఈ ఇటాలిక్ అయితే అప్లై కావడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ హెడ్డింగ్ ఈ క్లాస్ సెలెక్టర్లో అయితే చూస్తుంది అనమాట. దీని తర్వాత ఇందులో మనకి ఫాంట్ వెయిట్, ఈ ఫాంట్ వెయిట్ అనేది మనకి ఇన్లైన్ స్టైల్లో అయితే ఇవ్వలేదు. అలాగే ఈ ఐడి సెలెక్టర్లో కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ ఫాంట్ వెయిట్ అనేది ఇందులోకి వెళ్ళి అప్లై కావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఈ కలర్ అనేది ఆల్రెడీ ఇచ్చాము. అలాగే ఫాంట్ ఫ్యామిలీ, ఈ ఫాంట్ ఫ్యామిలీ అనేది మనం ఇవ్వలేదు కదా, కాబట్టి ఇందులోకి వెళ్ళి ఫాంట్ ఫ్యామిలీ అనేది రోబోట్ అనేది అప్లై కావడం జరుగుతుంది. అలాగే ఫాంట్ సైజ్, ఈ ఫాంట్ సైజ్ అనేది ఐడి సెలెక్టర్లో అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ 28 పిక్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, బేస్డ్ ఆన్ స్పెసిఫిసిటీ బేస్ చేసుకొని మనకి ఈ స్టైల్స్ అనేవి అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ టైప్ సెలెక్టర్లో స్పెసిఫిసిటీ, దాని తర్వాత క్లాస్ సెలెక్టర్, దాని తర్వాత ఐడి సెలెక్టర్, దాని తర్వాత ఇన్లైన్ సెలెక్టర్, దీనికి మనకి స్పెసిఫిసిటీ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మనకి ఫస్ట్ ఇన్లైన్ సెలెక్టర్ ఇచ్చినప్పుడు దీనిలో ఉన్న ప్రాపర్టీస్ అనేవి డైరెక్ట్గా అప్లై కావడం జరుగుతుంది. దాని తర్వాత ఐడి సెలెక్టర్లో ఏమైనా ప్రాపర్టీస్ అప్లై చేయలేదా, ఇందులో లేనివి ఇన్లైన్ సెలెక్టర్ లేని ప్రాపర్టీస్ ఇందులో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసి ఆ ప్రాపర్టీస్ అయితే అప్లై చేయడం జరుగుతుంది. ఈ రెండిట్లో లేని ప్రాపర్టీస్ సిఎస్ఎస్ ఈ క్లాస్ సెలెక్టర్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఈ క్లాస్ సెలెక్టర్లో ఉన్న ప్రాపర్టీస్ అనేవి అప్లై కావడం జరుగుతుంది. మళ్ళీ పై మూడిట్లో లేని ప్రాపర్టీస్ ఇందులో టైప్ సెలెక్టర్లో ఏమైనా ఉన్నాయా అని లేదా చెక్ చేసి ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అయితే దానికి అప్లై కావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా హై స్పెసిఫిసిటీకి వెళ్ళి మనకి లో స్పెసిఫిసిటీ దాకా చెక్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అందులో ఉన్న ప్రాపర్టీస్ అనేవి మన HTML ఎలిమెంట్కి అయితే అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మనకి ఇక్కడ ఈ స్టైల్ ఈస్ నాట్ రికమెండెడ్. ఇక్కడ ఈ స్టైల్ ప్రాపర్టీ అట్రిబ్యూట్ అనేది నాట్ రికమెండెడ్ అంటే మనకి ఇది యూజ్ చేయొద్దు అనమాట. మోస్ట్లీ మనకి దీన్ని అయితే అవాయిడ్ చేయాలి, ఎందుకంటే దీన్ని మనం రీయూజ్ చేసుకోలేము. ఇట్ నాట్ రీయూజబుల్. అలాగే ఈ నాట్ కన్వీనియంట్ టు రీడబుల్, ఎందుకంటే మనకి ప్రోగ్రామింగ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి రీడబిలిటీ అనేది చాలా మంచిగా ఉండాలి. ఇది యూజ్ చేయడం వల్ల మనకి రీడ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట, అంత కన్వీనియంట్గా ఉండదు అనమాట. కాబట్టి ఎప్పుడైతే డెఫినెట్గా యూజ్ చేయాలి, తప్పదు సిచ్యువేషన్లో మనకైతే ఈ ఇన్లైన్ స్టైల్స్ అనేది యూజ్ చేసుకోవాలి. లేకపోతే ఈ క్లాస్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్ వీటిని ఐడి సెలెక్టర్ వీటిని యూజ్ చేసుకునే స్టైల్ చేయాలన్నమాట. మ్యాక్సిమం ఈ ఇన్లైన్ సెలెక్టర్ని తప్పని సిచ్యువేషన్లో మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకేనా, దీని తర్వాత సిఎస్ఎస్ క్యాస్కేడ్, వీటి గురించి అయితే చూద్దాం అనమాట. ఈ సిఎస్ఎస్ క్యాస్కేడ్ దేన్ని డిపెండ్ అవుతుందంటే ఈ సోర్స్ ఆర్డర్, ఈ సిఎస్ఎస్ సంబంధించిన రూల్ సెట్ బేస్ చేసుకొని ఇదైతే ఉంటుందన్నమాట. సోర్స్ ఆర్డర్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. ఈ సోర్స్ ఆర్డర్ అంటే ఏందో చూద్దాము. ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈక్వల్ స్పెసిఫిసిటీ ఉన్న ఎలిమెంట్స్ ఇచ్చినాం అనుకోండి, ఇక్కడ ఈక్వల్ స్పెసిఫిసిటీ ఉన్న ఎలిమెంట్స్ అనేవి సిఎస్ఎస్లో ఇచ్చి ఒక HTML ఎలిమెంట్కి అప్లై చేసినప్పుడు ఇప్పుడు ఏ ప్రాపర్టీ అనేది ఆ HTML ఎలిమెంట్కి అప్లై అవుతుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మనకి రెండు సేమ్ స్పెసిఫిసిటీ ఉన్న ట్యాగ్స్ అయితే ఇవ్వడం జరిగింది, H1 ట్యాగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఇందులో కలర్ బ్లూ అని ఇచ్చాం, ఇందులో కలర్ ఆరెంజ్ అని ఇచ్చాం. దీనికి మరి ఏ కలర్ అప్లై కావడం జరుగుతుంది? ఇప్పుడైతే ఒకసారి మనం రన్ చేసి అయితే చూద్దాం. అబౌట్ ఇండియాకి మనకి బ్లూ కలర్ వస్తుందో ఆరెంజ్ కలర్ వస్తుందో అని చెక్ చేద్దాం అనమాట. ఇప్పుడు మనం VS కోడ్కి అయితే వచ్చాము. ఇక్కడ నేను ఈ కోడ్ని అయితే తీసేస్తున్నాను. ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ అయితే ఇస్తున్నాను H1. ఇక్కడ నేను అబౌట్ ఇండియా, ఓకేనా, అబౌట్ ఇండియా ఇందులో నీకు సిఎస్ఎస్ని కూడా తీసేస్తున్నాను. ఇక్కడ రెండు ట్యాగ్ నేమ్స్ అనేవి సేమ్ స్పెసిఫిక్స్ ఉన్నది ఇస్తున్నాను, సేమ్ స్పెసిఫిసిటీ ఉన్నది. ఇక్కడ నేను H1 ట్యాగ్ కలర్ వచ్చేసి బ్లూ అనేది ఇస్తున్నాను, బ్లూ. దీని తర్వాత మళ్ళీ ఇంకొక హెడ్డింగ్ ట్యాగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కలర్
వచ్చేసి గ్రీన్ అనేది ఇస్తున్నాను, సారీ ఆరెంజ్ అనేది ఇస్తాను, ఆరెంజ్. ఇక్కడ మనకి ఈ ఆరెంజ్ కలర్ ఎందుకు అప్లై అయింది, ఈ బ్లూ కలర్ ఎందుకు అప్లై కాలేదు? ఎందుకంటే ఈ బేస్డ్ సోర్స్ ఆర్డర్ని బేస్ చేసుకొని మనకి కలర్స్ అయితే అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఈ సోర్స్ ఆర్డర్ అంటే ఏంటంటే మనకి ఏదైతే లాస్ట్కి ఇస్తామో, ఏ ట్యాగ్ అయితే సేమ్ స్పెసిఫిసిటీ ఉన్నప్పుడు ఏ ట్యాగ్ అయితే లాస్ట్కి ఇస్తాము, ఈ సిఎస్ఎస్లో లాస్ట్కి ఇస్తాము, ఈ లాస్ట్కి ఇచ్చాము కదా, ఆ ట్యాగ్ మాత్రమే అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఏదైతే మనం లాస్ట్కి ఇస్తామో దానికి సంబంధించిన కలర్ లేదా ఆ ప్రాపర్టీస్ మాత్రమే అప్లై కావడం జరుగుతుంది ఎప్పుడు సేమ్ స్పెసిఫిసిటీ ఉన్నప్పుడు. ఇక్కడ నేను ఇంకో కలర్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నేను ఇంకో కలర్ ఇస్తున్నాను చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది, రెడ్. ఇక్కడ నేను రెడ్ అని ఇచ్చాను, చూసారు కదా. ఏదైతే మనకి లాస్ట్కి ఉంటుందో ఈ సోర్స్ ఆర్డర్లో, ఈ సిఎస్ఎస్లో సోర్స్ ఆర్డర్ని అయితే చూడడం జరుగుతుంది అనమాట. ఏదైతే లాస్ట్కి ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని మనకైతే ఆ ప్రాపర్టీస్ అయితే అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీన్ని మనం సిఎస్ఎస్ క్యాష్ కార్డింగ్ అని అయితే పిలవడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఆరెంజ్ కలర్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి చూసినట్టయితే మనం ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఏం చూసాం, క్లాస్ సెలెక్టర్ అయితే యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఈ రెండు సేమ్ స్పెసిఫిసిటీ, ఏది ఒక క్లాస్ సెలెక్టర్, ఇది క్లాస్ సెలెక్టర్, రెండింటికి సేమ్ స్పెసిఫిసిటీ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కలర్ గ్రీన్ ఇచ్చాం, కలర్ ఆరెంజ్ ఇచ్చాం, కానీ ఇక్కడ ఆర్డర్ అనేది చేంజ్ చేసాం అనమాట. ఇది స్టైల్ 1, ఇది స్టైల్ 2, ఇక్కడ స్టైల్ -2, స్టైల్ -1. ఈ విధంగా ఆర్డర్ చేంజ్ చేయడం వల్ల ఏమైనా చేంజెస్ జరుగుతాయా అనేది చూద్దాం అనమాట. ఇప్పుడు మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో చూద్దాం అనమాట. ఇక్కడ స్టైల్ 1, స్టైల్ 2 అని ఇచ్చినప్పుడు ఫస్ట్గా స్టైల్ 1 అప్లై అవుతుందో, స్టైల్ 2 అప్లై అవుతుందో. ఇక్కడ స్టైల్ 2, స్టైల్ 1 ఇచ్చినప్పుడు ఇందులో ఏ కలర్ అప్లై అవుతుందో చూద్దాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం రన్ చేసి అయితే చూద్దాము. మన విఎస్ కోడ్లో ఇక్కడ మనకి అబౌట్ ఇండియా అని ఉంది కదా, ఇక్కడ నేను ఇక్కడ క్లాస్ అట్రిబ్యూట్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ముందుగా క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోడ్స్లో మనం ముందుగా స్టైల్ -2 స్టైల్ -1 అనేది ఇచ్చాను. ఇచ్చి ఇక్కడ నేను దీని అయితే తీసిస్తాను, డాట్ స్టైల్ -1. ఇక్కడ నేను బ్లూ అనేది ఇస్తున్నాను, కలర్ వచ్చేసి బ్లూ అనేది ఇస్తాను, కలర్ వచ్చేసి బ్లూ. అలాగే డాట్ స్టైల్ -2, ఇక్కడ నేను కలర్ వచ్చేసి గ్రీన్ అనేది ఇస్తున్నాను. ఓకేనా, మనకి ఇక్కడ మళ్ళీ గ్రీన్ కలర్ అయితే రావడం జరిగింది. ఎందుకు, ఇక్కడ స్టైల్ 2, స్టైల్ -2, స్టైల్ -1 అని ఇచ్చాం. ఇక్కడ మనకి ఇక్కడ స్టైల్ 1, స్టైల్ 2 అని ఇచ్చాం. ఇక్కడ కూడా మనకి ఏం జరుగుతుందంటే ఈ ఆర్డర్ని బేస్ చేసుకొని మాత్రమే కలర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సోర్స్ ఆర్డర్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ సిఎస్ఎస్లో ఏదైతే లాస్ట్కి ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే కలర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. కలర్ గ్రీన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లాస్లో ఉన్న ఈ సెలెక్టర్ నేమ్స్ యూజ్ చేసుకొని అయితే కాదనమాట, ఈ క్లాస్ లోపల ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకొని కాదనమాట. కానీ ఇక్కడ నేను 1 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 1 ఇచ్చి ఇక్కడ 2 ఇచ్చాను అనుకోండి, అయినా కానీ మనకి గ్రీన్ కలరే రావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, అయినా కూడా మనకి గ్రీన్ కలరే రావడం జరుగుతుంది అనమాట. ఈ ఆర్డర్ డజంట్ మ్యాటర్, ఈ ఆర్డర్ మ్యాటర్ కాదనమాట, మనకి ఈ ఆర్డర్ అనేది మ్యాటర్. ఇప్పుడు స్టైల్ 1 ఇచ్చినప్పుడు బ్లూ కలర్, ఇక్కడ స్టైల్ 2 ఇచ్చాం గ్రీన్ కలర్, ఎందుకంటే మనకి ఏదైతే లాస్ట్కి ఇచ్చామో ఆ ప్రాపర్టీస్ అనేవి అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఈ స్టైల్ 1ని కింద ఇచ్చామనుకోండి, లాస్ట్కి ఇచ్చామనుకోండి, ఈ స్టైల్ 1 ప్రాపర్టీస్ మాత్రమే అప్లై కావడం జరుగుతుంది. ఓకేనా, మనకి ఇందులో ఉన్న ఆర్డర్ మ్యాటర్ కాదనమాట. ఈ క్లాస్లో ఉన్న ఈ వాల్యూస్, ఈ నేమ్స్ అనేవి, క్లాస్ నేమ్స్ అనేవి మ్యాటర్ కాదు. ఈ స్టైల్ 1 ఇచ్చినా స్టైల్ 2 ఇచ్చినా కానీ మనకి ఈ ఆర్డర్లో ఏదైతే లాస్ట్కి ఉంటుందో ఆ కలర్ మాత్రమే మనకైతే అవుట్పుట్గా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ అయితే అవుట్పుట్గా అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, మనకి ఈ సోర్స్ ఆర్డర్ అనేది మ్యాటర్ అనమాట. మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చాం కదా, ఇందులో మనకి ఆరెంజ్ కలర్ ఇచ్చాం కాబట్టి సెకండ్ ఈ ఆర్డర్లో మనకి లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి కలర్ వచ్చేసి ఆరెంజ్, కాబట్టి మనకి ఆరెంజ్ కలర్ అయితే అప్లై కావడం జరిగింది అనమాట. ఈ విధంగా ఇక్కడ మనకి క్లాస్ అట్రిబ్యూట్, ఈ క్లాస్ అట్రిబ్యూట్ అనేది చెప్పుకున్నాం కదా, ఈ క్లాస్ అట్రిబ్యూట్ అనేది బేస్డ్ ఆన్ సోర్స్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతుంది. ఆ క్లాస్ అట్రిబ్యూట్లో ఉన్న ఆ క్లాస్ నేమ్స్ మీద డిపెండ్ కాదు. ఆ క్లాస్ నేమ్స్లో అటు ఇటు ఇచ్చినా కానీ నో ప్రాబ్లం, కానీ ఈ సోర్స్ ఆర్డర్లో ఏదైతే లాస్ట్ ఉంటుందో ఆ ప్రాపర్టీస్ మాత్రమే దానికైతే అప్లై కావడం జరుగుతుంది, HTML ఎలిమెంట్కి అయితే అప్లై కావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోండి,
మనకి స్పెసిఫిసిటీస్ అనేవి వేరే ఉంది. హై స్పెసిఫిసిటీ ఫస్ట్ ఉంది. లో స్పెసిఫిసిటీది నెక్స్ట్ ఉందన్నమాట. ఇప్పుడు ఏ కలర్ అప్లై కావడం జరుగుతుంది? ఎప్పుడైతే సేమ్ స్పెసిఫిసిటీ ఉంటుందో అప్పుడు మాత్రమే మనకి లాస్ట్ ఎలిమెంట్ అయితే లాస్ట్ సోర్స్ ఆర్డర్ అయితే ఫాలో అవుతుంది. సోర్స్ ఆర్డర్‌లో ఏదైతే లాస్ట్‌కి ఉంటుందో అదైతే అప్లై కావడం జరుగుతుంది. కానీ ఇక్కడ హై స్పెసిఫిసిటీ అనేది ఫస్ట్‌గా ఉంది. కాబట్టి ముందుగా హై స్పెసిఫిసిటీ దాన్ని కన్సిడర్ చేస్తామన్నమాట. దేనికైతే హై స్పెసిఫిసిటీ ఉంటుందో అదైతే కన్సిడర్ చేస్తామన్నమాట. అందుకే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అయితే రావడం జరుగుతుంది అవుట్‌పుట్ అనేది. ఓకేనా? ఒకసారి చూద్దాము. స్టైల్ 1 H1 గ్రీన్ ఆరెంజ్ కదా! ఇక్కడ నేను స్టైల్ 1 తీసేస్తున్నాను. ఇక్కడ గ్రీన్ కలర్ కదా! గ్రీన్. ముందుగా నేను స్టైల్ 2 అనేది తీసేస్తున్నాను. స్టైల్ 1 ఒకటే ఉంచాను. ఇక్కడ మనకి దీని తర్వాత H1 వచ్చేసి కలర్ వచ్చేసి ఆరెంజ్. ఓకేనా? ఇప్పుడు మనకి స్పెసిఫిసిటీ దేనికి హై స్పెసిఫిసిటీ ఉంది? క్లాస్ సెలెక్టర్‌కి హై స్పెసిఫిసిటీ ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. సో దానివల్ల మనకి గ్రీన్ కలర్ అయితే రావడం జరిగిందనమాట. ఈ ఆర్డర్ అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. ఎప్పుడైతే సేమ్ స్పెసిఫిసిటీ ఉంటుందో అప్పుడు సోర్స్ ఆర్డర్ అనేది మ్యాటర్. ఇక్కడ నేను ఈ స్టైల్ దాన్ని కిందకి ఇచ్చాను అనుకోండి. ఈ క్లాస్ సెలెక్టర్ కిందకి ఇచ్చినా కానీ మనకి ఇదే కలర్ రావడం జరుగుతుంది అనమాట. ఇది పైన ఇచ్చినా కింద ఇచ్చినా కానీ మనకైతే స్పెసిఫిసిటీ బేస్ చేసుకొని రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఎప్పుడైతే సేమ్ స్పెసిఫిసిటీ ఉంటుందో అప్పుడే సోర్స్ ఆర్డర్ అయితే చూడడం జరుగుతుంది. అందుకే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఎక్స్క్లమేటరీ ఇంపార్టెంట్ ఎక్సెప్షన్ గురించి అయితే చెప్పుకుందాం అనమాట. ఓకేనా? దీనివల్ల యూజ్ ఏందో తెలుసుకుందాం. ఓకేనా? మనకి ఇది అనేది మోస్ట్ స్పెసిఫిసిటీ ఎక్కువ అనమాట దీనికి. ఇది ట్యాగ్ సెలెక్టర్ కన్నా, అలాగే క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, అలాగే ఇన్లైన్ సెలెక్టర్ ఇవన్నిటికన్నా ఈ ఎక్స్క్లమేటరీ ఇంపార్టెంట్ దీనికైతే హై స్పెసిఫిసిటీ ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. దీనికి ఇది దేన్ని ఫాలో కాదనమాట. ఈ సోర్స్ ఆర్డర్ అనేది ఫాలో కాదు. ఈ స్పెసిఫిసిటీని ఫాలో కాదు. ఎప్పుడైతే మనకి ఇంపార్టెంట్ అని ఇచ్చాము, ఇది ఎక్స్క్లమేటరీ ఇంపార్టెంట్ అని ఇచ్చాము, ఇప్పుడు దానికైతే హై స్పెసిఫిసిటీ అయితే ఉండడం జరుగుతుంది. దానికి హై స్పెసిఫిసిటీ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఈ సోర్స్ ఆర్డర్ని అలాగే ఈ స్పెసిఫిసిటీని అయితే ఫాలో కాదు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఈ డాట్ స్టైల్ అని ఉంది కదా, ఇది క్లాస్ సెలెక్టర్. ఈ క్లాస్ సెలెక్టర్ అనేది హై స్పెసిఫిసిటీ కదా, H1 కంటే ఇది హై స్పెసిఫిసిటీ. కానీ ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం? ఎక్స్క్లమేటరీ ఇంపార్టెంట్ యూజ్ చేసాం. దీనివల్ల దీనికి హై స్పెసిఫిసిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీనివల్ల మీకు దీనికి H1కి హై స్పెసిఫిసిటీ అయితే రావడం జరుగుతుంది. ఈ కలర్కి హై స్పెసిఫిసిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ H1కి కాదనమాట, ఈ కలర్కి, ఈ కలర్ ప్రాపర్టీకి హై స్పెసిఫిసిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ గ్రీన్ కలర్ అప్లై కాదనమాట, డైరెక్ట్గా ఆరెంజ్ కలర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ H1 అనేది లో స్పెసిఫిసిటీ బట్ మనకి ఇది ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల దీనికైతే హై స్పెసిఫిసిటీ అయితే రావడం జరుగుతుంది. సరే చూద్దాము, మీకు క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. కానీ నీకు ఈ డైరెక్ట్గా నేను ఎక్స్క్లమేటరీ ఇంపార్టెంట్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ముందుగా మనకి ప్రీవియస్ వీడియోలో గ్రీన్ కలర్ ఉంది కదా, ఇప్పుడు మనకి ఆరెంజ్ కలర్ ఎలా చేంజ్ అయింది? బికాస్ ఈ ఎక్స్క్లమేటరీ ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు మనకి దీనికి హై స్పెసిఫిసిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ కలర్కి. ఓకేనా? ఈ విధంగా మనం ఈ ఇంపార్టెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది కదా. ఈ ఇంపార్టెన్స్ అనేది అన్నిటిని ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. ఓవర్ రైడ్ చేసి ఈ ఇంపార్టెంట్కి అయితే ఏదైతే ఇచ్చామో దానికి హై స్పెసిఫిసిటీ ఉండి ఆ ప్రాపర్టీ అనేది దానికైతే అప్లై కావడం జరుగుతుంది అనమాట. అది సోర్స్ ఆర్డర్ లేదా స్పెసిఫిసిటీని ఫాలో కాదు. ఇదైతే గుర్తుంచుకోండి అనమాట. ఇక్కడ మనకి రెండింటికి మనం ఇంపార్టెంట్ అనేది ఇచ్చాము. ఇది మనకి ఇది ఒక స్పెసిఫిసిటీ, క్లాస్ నేమ్ అనేది ఈ క్లాస్ సెలెక్టర్ అనేది హై స్పెసిఫిసిటీ, H1 కంటే హై స్పెసిఫిసిటీ. ఓకేనా? ముందుగా మనకి ఇందులో ఇంపార్టెంట్ అని ఇచ్చాం, ఇందులో ఇంపార్టెంట్ అని ఇచ్చాం. ఇప్పుడు ఏది కన్సిడర్ చేసుకుంటాం? ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఇప్పుడు రెండింటికి హై స్పెసిఫిసిటీ అనేది ఇచ్చామన్నమాట, ఇంపార్టెంట్ అనేది ఇచ్చామన్నమాట. ఇప్పుడు మనకి దేని బేస్ చేసుకుని కన్సిడర్ చేసుకుంటాం అంటే మనకి ఇంపార్టెంట్ ఇచ్చాం కదా, దాని తర్వాత వీటిని బేస్ చేసుకొని ఇస్తాం అన్నమాట. ఈ ట్యాగ్స్ని బేస్ చేసుకొని, ఈ సెలెక్టర్ని బేస్ చేసుకొని ఇస్తాం. ఈ H1 అనేది లో స్పెసిఫిసిటీ, ఈ క్లాస్ సెలెక్టర్ అనేది హై స్పెసిఫిసిటీ. కాబట్టి ఈ హై స్పెసిఫిసిటీలో ఉన్న ఈ ఇంపార్టెంట్ మాత్రం కన్సిడర్ చేసుకున్నాం అన్నమాట. అప్పుడు మనకి గ్రీన్ కలర్ అయితే అప్లై కావడం జరుగుతుంది. ఓకేనా? కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఇక్కడ ఇంపార్టెంట్ ఇవ్వనప్పుడు మనకి దీన్ని అయితే కన్సిడర్ చేయడం జరిగింది. ఎందుకంటే దీన్ని హై స్పెసిఫిసిటీ కింద చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మనకి దీన్ని కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. స్పెసిఫిసిటీని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది అనమాట. H1కి లో స్పెసిఫిసిటీ, ఈ క్లాస్ సెలెక్టర్కి హై స్పెసిఫిసిటీ. సో దీంట్లో ఉన్న ఈ కలర్ అయితే అప్లై కావడం జరుగుతుంది అనమాట. చూద్దాం ఇప్పుడు మనకి ఏ కలర్ వచ్చిందో చూద్దాము.
ఇక్కడ మనకి ఇచ్చాను అనుకోండి, ఎక్స్క్లమేటరీ ఇంపార్టెంట్ అని ఇచ్చినప్పుడు మనకి గ్రీన్ కలర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, మనకి లెఫ్ట్ సైడ్లో అవుట్పుట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి గ్రీన్ కలర్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా బేస్డ్ ఆన్ స్పెసిఫిసిటీ బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే మనకి ఇవన్నీ అలవాటు అవుతాయి. మీకు ముందుగా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ మనం ఇవి యూజ్ చేస్తుంటే మనకైతే కొన్ని మన బ్రెయిన్లో కొన్ని ప్యాటర్న్స్ అయితే ఫామ్ కావడం జరుగుతుంది. మనం ఈజీగా అయితే గుర్తుపెట్టుకుంటాం అనమాట. ఓకేనా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనకి ఇది సేమ్ స్పెసిఫిసిటీ ఉంది. ఓకేనా, ఇక్కడ మనకి సేమ్ స్పెసిఫిసిటీ యూజ్ చేసాం, అలాగే ఇంపార్టెంట్ యూజ్ చేసాం. ఇప్పుడు మనకి ఏ కలర్ అప్లై అవుతుంది దీనికి, అబౌట్ ఇండియాకి? మనం ముందుగానే చెప్పుకోం కదా, సేమ్ స్పెసిఫిసిటీ ఉన్నప్పుడు అలాగే సేమ్ ఉన్నాయి కదా, సేమ్ ప్రాపర్టీస్ సేమ్ సేమ్ స్పెసిఫిసిటీ అయితే ఇచ్చామన్నమాట, ఇంపార్టెంట్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు మనకి సోర్స్ ఆర్డర్ అయితే ఫాలో అవుతుంది అనమాట. సోర్స్ ఆర్డర్ ప్రకారం మనకి కింద ఏదైతే ఉంటుందో ఆ కలర్ అనేది అప్లై కావడం జరుగుతుంది, ఆ ప్రాపర్టీస్ అనేవి అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి బ్లూ కలర్ అయితే అప్లై కావడం జరుగుతుంది అనమాట. సరే తిద్దాము, H1. ఇక్కడ నేను వీటిని అయితే తీసేస్తున్నాను. H1 కలర్ వచ్చేసి బ్లూ ఐఫన్ ఇంపార్టెంట్ అని ఇచ్చాము. ఓకేనా, మనకి ఆరెంజ్ కలర్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఓకేనా, ఇక్కడ మన స్లైడ్లో చూసినట్టయితే ఇక్కడ నేను బ్లూ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను కదా, నేను పై దానికి ఆరెంజ్ కింద దానికి బ్లూగా చేంజ్ చేస్తాను చూడండి. ఓకేనా, మనకి ఇక్కడ బ్లూ కలర్లోకి అయితే చేంజ్ కావడం జరిగింది, ఎందుకంటే ఇక్కడ మనకి సోర్స్ ఆర్డర్ అయితే ఫాలో అవుతుంది, ఎందుకంటే మనకి సేమ్ స్పెసిఫిసిటీ అయితే ఉండడం జరిగింది. సేమ్ స్పెసిఫిసిటీ ఉంది, అలాగే ఇంపార్టెంట్ అనేది రెండింటికి యూజ్ చేసాం అనమాట. కానీ మనం దీనికి ఇంపార్టెంట్ తీసేసాం అనుకోండి, ఈ ఫస్ట్ ఆరెంజ్ కలర్ అయితే రావడం జరుగుతుంది అనమాట, ఎందుకంటే దీనికి హై స్పెసిఫిసిటీ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ ఇంపార్టెంట్ యూజ్ చేసినప్పుడు దీనికి ఒక్కదానికి యూజ్ చేసినప్పుడు మనకి దీనికి హై స్పెసిఫిసిటీ అయితే కావడం జరుగుతుంది అనమాట. రెండింటికి యూజ్ చేసామంటే అప్పుడు మనకి సోర్స్ ఆర్డర్ అయితే కన్సిడర్ చేసుకొని ఇదైతే బ్లూ కలర్లోకి అయితే మారడం జరిగింది అనమాట. ఓకేనా, మనకి ఈ విధంగా అయితే ఇంపార్టెంట్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇది ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయొద్దు అనమాట. ఈ ఇంపార్టెంట్ ప్రాపర్టీని దీన్ని మనం ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయొద్దు, ఎందుకంటే మనకి బెస్ట్ ప్రాక్టీస్ కాదనమాట. అలా యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే మనకి ఇలా యూజ్ చేయడం కంటే ముందు మనం ముందుగా స్పెసిఫిసిటీకి వెళ్ళి హై స్పెసిఫిటీకి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ముందు ట్యాగ్ నేమ్స్ యూజ్ చేయాలి, దాని తర్వాత క్లాస్ సెలెక్టర్స్ అయితే యూజ్ చేసుకోవాలి, దాని తర్వాత ఐడి సెలెక్టర్, దాని తర్వాత మనకి ఇన్లైన్ స్టైల్స్ కూడా మనకి నాట్ రికమెండెడ్, ఎందుకంటే మనకి తప్పదు వీటన్నిటికి యూజ్ చేయడం కంటే అదే యూజ్ చేయాలి. ఇప్పుడు తప్పదు అన్న సిచ్యువేషన్లో అదైతే యూజ్ చేయాలి. దాని తర్వాత ఇది మోస్ట్లీ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఈ ఇంపార్టెంట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే మోస్ట్లీ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ లేదా ఫ్రేమ్వర్క్స్ తెచ్చుకున్నప్పుడు మనకి అందులో సిఎస్ఎస్ మనం మార్చలేం కదా, కాబట్టి మనకి ఈ ఇంపార్టెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బూస్టాప్కి వెళ్ళి మనం తెచ్చుకున్నప్పుడు అందులో ఉన్న సిఎస్ఎస్ అనేది మనం చేంజ్ చేయలేం, కాబట్టి మనం మన సొంతంగా సిఎస్ఎస్ రాయాలనుకున్నప్పుడు మనం ఈ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అయితే ఇదైతే యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ ట్యాగ్ నేమ్ అయితే యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నామంటే సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ, దీంట్లో మనకి లో స్పెసిఫిసిటీ వెళ్ళి హై స్పెసిఫిసిటీ దేనికి ఉంటుందో తెలుసుకున్నాం అనమాట. ఓకే, క్లాస్ అలాగే ఐడి అలాగే ట్యాగ్ నేమ్ వీటి గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. అలాగే ఇన్లైన్ స్టైల్స్ మనకి స్టైల్ యాట్రిబ్యూట్ అయితే యూజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే క్యాష్ క్యాడింగ్, ఇందులో మనకి సోర్స్ ఆర్డర్ బేస్ చేసుకొని మనకి స్టైల్స్ అనేవి అప్లై అవుతాయని అయితే చెప్పుకోవడం జరిగింది. అలాగే ఈ ఎక్స్క్లమేటరీ ఇంపార్టెంట్ ఎక్సెప్షన్, వీటిని మనం ఎప్పుడైతే మనకి ఎక్స్టర్నల్గా ఏదైనా లైబ్రరీకి వెళ్ళి ఏమైనా కోడ్ని తెచ్చుకున్నప్పుడు యూజ్ చేస్తామని అయితే చెప్పుకోవడం జరిగింది అనమాట. ఓకే, ఇది మన ఈ వీడియోలో. మనం నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకుంటామంటే బిల్డింగ్ అవర్ ఓన్ రెస్పాన్స్ వెబ్సైట్, మన సొంతంగా ఒక వెబ్సైట్ని ఏ విధంగా బిల్డ్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో అయితే నేర్చుకుందాం అనమాట. ఓకేనా, మీరు ఇంతవరకు చూసారంటే మన వీడియోస్ అనేవి మీకు నచ్చాయి అనుకుంటున్నాను. తప్పకుండా ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. మీరు తప్పకుండా లైక్ చేయండి అనమాట. ఓకేనా, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ.